మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాము. చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీద కనబడుతుంది. యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోకి వాళ్ళు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది, కట్టి బయట నుంచి కనబడుతుంది అని ఒక ఆనవాళ్ళు చెప్తా ఉన్నాడు. ఇంటి బయట మీరు వీధిలో వెళ్తుండగానే ఆ ఇంటి బయట కట్టబడి ఉంటది. దాని మీద ఎప్పుడు ఏ మనుష్యుడు దాని మీద కూర్చోలేదు, ఏ మనుష్యుడు దాని మీద ఎక్కలేదు, అది కట్టబడి ఉంది, దాని దగ్గరికి మీరు వెళ్ళండి అని ఒక ఆనవాళ్ళు చెప్తా ఉన్నాడు. ఈ కట్టబడి ఉన్న గాడిద పిల్ల వేటి ద్వారా కట్టబడింది, దేని ద్వారా కట్టబడతా ఉంది అంటే దేవుని బిడ్డరా, ఈ గాడిద మానవుని పోలినది. అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలును దేవుడు ఏమైతున్నాడు అంటే గాడిద స్వభావం కలిగిన వాడు. మానవుడు ఎవరంతా గాడిద స్వభావం కలిగిన వాడు, అడవి గాడిద స్వభావం కలిగిన వాడిగా ఉన్నాడు అని ఇస్మాయిలును దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క స్వభావం ఎలా ఉంది, మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే గాడిద స్వభావాన్ని పోలి ఉంది. గాడిద ఒకవేళ ఏవేవి ఆలోచించిందో అవన్నీ కూడా మానవునిలో ఉండి ఉండవచ్చు. దేవుడు వింటారా, యేసు ప్రభు అని అంటున్నాడు కదా, యెరూషలేమునకు రాగానే తన శిష్యులతో చెప్తా ఉన్నారు, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుతుంది, అది బయట బంధించబడి ఉంటుంది. ఈ బంధకాలు ఎలాంటి బంధకాలు, ఈ కట్లు ఎలాంటి కట్లు అనేది మనము వివరణ చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు అక్కడ బెతెస్దు అనే కోనేటి దగ్గర అనేకమైన వ్యాధి కలిగిన వారు ఉన్నారు. అనేక వ్యాధులు, గుడ్డివారు, కుంటివారు, పక్షవాయువు గలవారు, చాలా వ్యాధులతో ఉన్నవారు అక్కడ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ బెతెస్దు కోనేటిలో ఒక దేవదూత వచ్చి నీరు కదిలించినప్పుడు అనేక మంది దూకుతున్నారు. దాంట్లో ఎవరైతే మొదటిగా దూకారో వారు స్వస్థత పొందుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ కూర్చున్న వారందరిలో ఒక్కొక్కరిగా విడుదల పొందుతా ఉన్నారు దేవదూత నీళ్లు కదిలించినప్పుడు. ఈ 38 సంవత్సరాల నుండి పక్షవాతముతో బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మన ఎదురుగా కొంతమంది కనబడుతున్నారు పక్షవాతం వచ్చి. వారి కాలు కానీ, వారి చెయ్యి కానీ, వారి నొక్కి కానీ అన్నీ కూడా వంకరగా అయిపోవడము, వారు మరి నడవలేని స్థితి, వారు లేచి కూర్చోలేని, మరి మాట్లాడలేని
పరిస్థితి వాళ్ళకి మనము చూస్తూ ఉన్నాము. ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఎక్కడున్నాడట? ఆ బెతెస్దు కోనేటి దగ్గర కూర్చోబెట్టారు. వారి బంధువులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇది ఎలాంటి బంధకము అంటే దేవుని బిడ్డలారా, ఎవరూ తీయలేని బంధకము, ఎవరూ విడిపించలేని బంధకము. డాక్టర్లు కాదు, ఇంక ఎవరు ఎలాంటి వైద్యులు వచ్చినా కూడా విడిపించని బంధకము సాతాను ఈ వ్యక్తిలో ఉంచింది. అలాంటి బంధకము చేత విధించబడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే 38 సంవత్సరాలు. ఎంత కష్టమండి. ఒక సంవత్సరానికే బలహీనత వచ్చి ఒక సంవత్సరం ఏదైనా బాధపడతా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము? అసలు ఎందుకు ఈ బ్రతకడం కంటే చనిపోవడమే మేలు. సంవత్సరం నుండి ఇలాంటి బలహీనతతో నేను బాధపడుతూ ఉన్నాను అని చాలా కృంగిపోతూ